హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నా మార్నింగ్ రొటీన్ అయితే చూసేసేయండి. నేనైతే పిల్లలు స్కూల్ ఉంటే 5ంటికి నిద్ర లేస్తాను. లేచిన వెంటనే బ్రష్ చేస్తా. ఫస్ట్ బ్రష్ చేసిన తర్వాత ఏ పని అయినా చేసుకుంటే మంచిదంట. అందుకని ఎప్పుడో కుదరకపోతేనే కానీ లేకపోతే కంపల్సరీగా లేచిన వెంటనే బ్రష్ చేస్తా. తర్వాత ఫ్రిడ్జ్లో వంట చేయడానికి ఏమేం కావాలో బయట పెడుతున్నాను. ఈరోజు అయితే బెండకాయ ఫ్రై, దోసకాయ కూర చేద్దాం అనుకుంటున్నా. క్యారెట్, బీట్రూట్ జ్యూస్కి కూడా బయట తీసి పెడుతున్నాను. బెండకాయనైతే కడిగేసాను. కాసేపు ఆరతాయని, కాసేపు ఆరితే బెండకాయ జిగట లేకుండా ఫ్రై బాగా వస్తుంది కదా, అందుకోసమని టీ కోసం అయితే టీ పొడి వేసి కొంచెం నీళ్ళు అయితే పోసాను. ఈలోపు మా అత్తయ్య ఆరు బయట కసువు చిమ్మి నీళ్ళు చల్లింది. నేనైతే ముగ్గు వేస్తున్నాను. నాకు ముగ్గులు అంటే చాలా ఇష్టం అండి. ముగ్గుల పోటీలో నాకు ఫస్ట్ ప్రైజ్ వాషింగ్ మిషన్ కూడా వచ్చింది. నాకు కుదరినప్పుడు మా అత్తయ్య వేస్తుంది. శ్రావణ మాసం అయితే కార్తీక మాసం కంపల్సరీగా వేస్తాను. ఆ నెల మొత్తం పసుపు కుంకుమ వేస్తే తొక్కుతారని పసుపు కుంకుమ కలర్ వేస్తున్నాను. మాకు ముందు వెనక వాకిలు ఉంది. అంతకుముందు 2 ముగ్గులు, వెనక 2 ముగ్గులు, ముందు 2 ముగ్గులు వేయాలన్నమాట. అందుకోసమని వైట్ పెయింటింగ్తో వెనక సైడ్ అయితే వేసేసాను. మా అత్తయ్య నేనైతే ఎర్లీ మార్నింగ్ 1 లీటర్ మంచినీళ్ళు అయితే తాగుతాము. అలా తాగడం వల్ల డైజెషన్ అవుతుంది. మా వారికి, మా పిన్నికి టీ, మా అత్తయ్యకి పాలు, నాకు గ్రీన్ టీ తాగుతాము. మా అత్తయ్య గిన్నెలు అయితే కడిగేస్తుంది. పిల్లల క్యారేజ్ కోసం 1 కప్పు బియ్యం పోసి నానబెట్టుకున్న తర్వాత ఒక స్టవ్ మీద అన్నం, ఇంకో స్టవ్ మీద బెండకాయ ఫ్రై చేస్తున్నాను. తర్వాత చట్నీ కోసమని పచ్చిమిర్చి, మిరపకాయలు, కొబ్బరి ఉంటే చాలా బాగుంటుందండి. అలా వేపుతూ దోసకాయ కూర కోసం ఇంకో స్టవ్ మీద తిరగమాత పెడుతున్నాను. చట్నీ మిక్సీ వేసి తిరగమాత పెట్టుకున్నాను. ఈరోజైతే టిఫిన్ కోసం ఇడ్లీ పెడుతున్నాను. ఇంకో ప్లేట్ పెట్టేటప్పుడు అలా హోల్స్ ఉన్న సైడు ఇడ్లీ పెట్టుకుంటే మంచిదన్నమాట. అప్పుడు ఇడ్లీ బాగా వస్తాయి. ఆ లోపు మా అత్తయ్య అయితే ఇంట్లో కసువు చిమ్మింది. నేనైతే బండలు దుడిచేసాను. పిల్లల లంచ్ బాక్స్ కోసం సర్దేస్తున్నాను. చిన్న బాబుకైతే అన్నం కలిపే పెట్టాలి. నేనైతే రెడీ అయ్యి పూజ అయితే చేసేసాను. క్యారెట్, బీట్రూట్ చేద్దామని జ్యూస్ కోసం ప్రిపేర్ చేశాను. ఏబీసీ జ్యూస్ అయితే ఎర్లీ మార్నింగ్ తాగితే చాలా మంచిది. రాగి జావ కూడా టిఫిన్ బదులు రాగి జావ తాగుతా, లేకపోతే ఒక్కోసారి టిఫినే తింటా. టైలరింగ్ సెంటర్ కోసం వెళ్ళిపోయాను.